హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? చూడండి, పాదుల కోసం ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. లాస్ట్ వేసిన పందిరి పాడైపోయిందండి. ఎండలకి చీకిపోయి గాలి దుమ్ముకి మొత్తం తెగిపోయిందనమాట. ఇప్పుడే సొరపాదు కూడా కొంచెం పైకి ఎక్కుతుంది కదా, ఇంకా లాభం లేదని మీషో నుంచి క్రీపర్ నెట్ ఆర్డర్ పెట్టానండి. బాగుంది, వర్తి అనిపించింది నాకైతే. 155 పడిందండి నాకు. అంటే ఆన్లైన్ పేమెంట్కి 155 పడింది, క్యాష్ ఆన్ డెలివరీకి 172 ఎంతో చూపిస్తుంది. బాగుందండి, వేసుకోవచ్చు మనకు అప్పటికప్పుడు. ఎందుకంటే నాకు ఇప్పుడు వైర్ తెచ్చి వెళ్ళేంత లేదు, ఎందుకంటే సొరపాదు ఆల్రెడీ పైదాకా పాకేస్తుంది కదా. ఈ పందిరి వేసినప్పుడు కూడా సొరపాదు కొంచెం డిస్టర్బ్ అయిందండి, కొంచెం ఆకులు డల్ అయిపోయినాయి. బాగుంది, ఇదైతే బాగుంది. నెట్ అయితే బాగుంది, సన్న వైరే, అంత థిక్గా అయితే ఏం లేదు. వైర్ అయితే సన్నదే, కానీ మనం అప్పటికప్పుడు తెచ్చి అలాగా తాళ్ళతోటి కట్టేసుకోవడానికి అయితే బాగుంది, పందిరికి వేసుకోవడానికి. ఇంకా దొండపాదు, సొరపాదు, ఇప్పుడు ఆల్రెడీ మస్క్ మెలోన్ కూడా సీడ్స్ వేసాను కదా, అవి కూడా వస్తున్నాయి. ఇంకా పందిరి లేకపోతే కష్టం అయిపోద్ది అని చెప్పి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. విత్ ఇన్ 5 డేస్లో వచ్చేసిందండి మీషోలో. కానీ చాలా బాగుంది, ఆల్రెడీ కట్టేశాను, ఫస్ట్ చూసారు కదా మీరు. పర్లేదండి, 3-4 తీగలు అయితే మనం పాకించుకోవచ్చు. చాలా బాగుంది, చక్కగా పైన సాగకుండా నేను అన్ని మూలల్లో కూడా కట్టాను అనమాట. కానీ ఒక 4 చోట్ల కట్టుకోవాలండి. చక్కగా నిలువు పందిరి అయితే ఇంకే ఇబ్బంది ఉండదు. అటు ఇటు కట్టేసామంటే, మధ్యలో కట్టేసామంటే నిలువు పందిరికి చాలా బాగుంటుంది. నాకు అక్కడ పైన అలా వేసుకోవడానికి సోర్స్ లేదని నేను పైన వాటర్ ట్యాంక్ పైపులు ఉంటాయి కదా, వాటికి వేసాను అనమాట. మళ్ళీ ఎందుకంటే బొరువైంది కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఆ ట్యాప్స్ ఆ పైపులు అవి నాకు డిస్టర్బ్ అవ్వకూడదు కదా, అందుకని నేను తేలిగ్గా ఉండేది తీసుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ కనుక వర్తి అనిపిస్తే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని గార్డెనింగ్ ఐడియాల కోసం నా ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకేనండి, బాయ్ బాయ్.